రాణాది రాణి, రాణులకే రాణి, రాణి సహస్ర, రాణి గంభీర, రాణి మహాచండి, శ్రీ 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 జిగేల్ రాణి గారు బొంగులో రాజు గారితో ఏం చేస్తున్నారో. పాటలోనేమో ఆగలేను ఆగలేను అంటావు, పాట అయిపోయిన తర్వాత ఆగు ఆగు అంటావు. సంసారం చేద్దాం రావే. వద్దు మహారాజా. అది సంసారం చేస్తే రాడు కాదు, చంపుకు తినే రాణి. పెళ్ళైన 10 సంవత్సరాలు బట్టి ఇదే మాట వింటున్నాను. దేనికైనా సమయం వస్తుంది సమయం వస్తుంది అంటావు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నాకు వృద్ధాప్యం మాత్రం వచ్చేస్తుంది. అగ్గిపుల్ల గేకందే మంట వస్తుందో చెప్పు ఒకసారి. నన్ను గీవే. నేను ఎప్పుడు గీయాలో నాకు తెలుసు. మీరు కూర్చోండి. చెలకెత్తలు రండి, రాజుగారికి విసరండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు, మంచానికే దిక్కు లేదు. మహామంత్రి గారు, మేము రాజుగారి కోసం వచ్చిన ములక్కాయ కూర తీసుకొని రండి. మహారాణి గారు తినండి, ములక్కాయ తినండి. ఏమే ఈ ములక్కాయ కూర పెట్టి నన్ను ఉత్తేజపరుస్తావు, ఆ తర్వాత చల్లీలు స్నానం చేయించి చల్లపరుస్తావు. ఏంటి ఇది? మీరు ముందు తినండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లీలతో స్నానం చేయించండి. వేడికి చలికి మధ్యలో గుండెకి పోతాడు ఎప్పుడు. మీ తీర్పు కోసం 2 వ్యక్తులు ఇచ్చేశారు. మార్పులే నా జీవితం తీర్పులు చెప్పడానికే సరిపోయింది. ప్రవేశపెట్టి చావండి. రాజుగారికి ప్రణామం. ప్రణామములు. మీ సమస్య ఏంటో రాజుగారికి వివరించండి. నా కోడి పెట్టి వెనకాల వీడి కోడి పుంజు పడుతుంది మహారాజా. పండియండి, వాటికైనా స్వేచ్ఛనివ్వండి రా. రాజుకి ఎలాగో స్వేచ్ఛ లేదు. రాజు మీద చల్లీలు పోసినట్టు కోడి పిల్లల మీద కూడా చల్లీలు పైకండి రా. రాజు నాపేసి కోడి పుంజు నాపేసి ఈ సృష్టికి ఏం మెసేజ్ ఇద్దామంటారా మీరు? రాజుగారు కోడి సమస్య చెప్పమంటే ఆయన సమస్య చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళండి. రాజుగారు కోపంగా ఉన్నట్టున్నారు. రాజుగారికి వినోద కార్యక్రమాలు అందించండి. ఆ నర్తికని పిలిపించండి. ఇంకా ఆపండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లీలతో స్నానం చేయించండి. ఎప్పుడు 10 పూటలు స్నానం చేయడానికే సరిపోతుంది. నేను అసలు స్నానమే చేయను. ఈ సింహాసనం మీద కూర్చోను. దీని మీద కూర్చొని కంటే ఆ చర్చలు ఉండడమే బెటర్. మీ కంటిన్యూటీ అంటే సినిమాల్లో కూడా ఎంత కంటిన్యూటీ ఉండదే. రాజుగారు ఏంటంటే చెరసాల్లో బందీ అయ్యారు. కొంపదీసి రాణిగారు ఏమైనా బంధించారా? నాకు నేనే బందీ అయ్యా. ఎందుకు మహారాజా? నీకు తెలీదా అని అడుగుతున్నాను. కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది రా బాధ. కడుపు కాళ్ళోడు తెలుస్తుంది బాధ ఏంటో. మహారాణి గారు, మహామంత్రి రాజుగారు చెరసాల్లో బందీ అయిపోయారు. మీ మీద అలిగారమ్మా. మీరు నా మీద అలిగారా? బాగా అలిగాను. మీరు అలిగితే ఎంత అందంగా ఉంటారో తెలుసా? నిండు చంద్రుల్లా, ఎగసే కెరటంలా, వీచే చల్లని గాలిలా ఉంటారు. మీరు ఒకసారి బయటికి రండి. అబ్బా రండి. ఎందుకు అలుగుతారు? మన ఇద్దరి జంట ఓ వరి పంట, ఒక భోగి మంట, ఓ పొయ్యి మీద వంట. రోడ్డు మధ్యలో కొంటాం కాదు. మహారాణి మహారాజు గారికి ప్రణామాలు. ప్రణామాలు శిల్పి గారు. మీ రాక కారణం ఏంటో రాజు గారికి చెప్పండి. చిత్తం మహారాణి. మహారాజా, ఈ శిలాఫలకం పైన తరతరాలు చెప్పుకునే విధంగా మీ దాంపత్య జీవితం గురించి, సంసారంలోని మాధుర్యం గురించి రాయాలనుకుంటున్నాను ప్రభు. ఏముందని రాస్తావరా? మా జీవితంలో 3 పూట్ల ములక్కాయ కూర, 6 పూట్ల చల్లీల స్నానం తప్ప ఏం లేదురా. ఎంత రాయి పట్టుకుని వచ్చాడు ఏదో రాసేద్దామని. కులకరాకి మహోడా. మీ కష్టం పగోడు కూడా రాకూడదు మహారాజా. మహారాజా, నేనంటే కొత్తగా జాయిన్ అయిన నాకు తెలీదు. ఈ మహారాణి గారు మీకు ఎక్కడ దొరికారు? అది నాకు దొరకలేదురా, నేనే దాన్ని దొరికాను. అది ఎలా మహారాజా? ఆ సముద్రం ఒడ్డున రాజ్యం ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేదిరా. ఏ లోటు ఉండేది కాదు. ఆ సముద్రం ఒడ్డున ఎవరున్నారు, కుడివైపు ఎవరున్నారు, ఎడమవైపు ఎవరున్నారు, కిందన ఎవరున్నారు, పైన ఎవరున్నారని ఆ ఉత్సాహంతో నేను పడవ మీద 1000 మంది సైన్యాన్ని వేసుకొని ఈ సముద్రం ఒడ్డుకు వచ్చా. ఇక్కడ ఇది ఉంది. నా సైనికుల్ని వెనక్కి పంపించింది, నన్ను మాత్రం ఇక్కడ ఉంచేసింది. పెళ్లి చేసుకుంది, సింహాసనం మీద కూర్చుంది, మహారాజును పదవి ఇచ్చింది. అంటే 10 సంవత్సరాల నుంచి అంత పెద్ద
సముద్రం దాటి వచ్చి చిన్న చెరువులో పడ్డారనమాట. ఏడవకండి మహారాజా, ఏడవకండి. రాజుగారికి ప్రణవం. ఏంటి? నాకు పెద్ద సమస్య వచ్చింది మహారాజా. ఏంటో చెప్పు. నా భార్య నాతో 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదు మహారాజా. నీ భార్య నీతో 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదురా. ఇక్కడ మా మహారాజుతో మా మహారాణి గారు 10 సంవత్సరాల నుంచి కాపురం చేయట్లేదు. ఇక్కడ మా మహారాజు గారి పరిస్థితి కుర్తుల పడ్డ ఎలకలా కొట్టుకుంటుంటే మధ్యలో ఇక్కడ వెంట్రా 10 రోజులైందంట కాపురం చేయక. ఉండవే నువ్వు. 10 రోజులు తన్నీళ్ళతో స్నానం చేయలేవు నువ్వు. వాడి గురించి చెప్పడానికి వస్తే నా గురించి చెప్తావే. క్షమించండి మహారాజా, ఏదో ఆవేశంలో. 10 సంవత్సరాలు పడి పొత్తులు నాకు ఆవేశం ఉంటే సరిపోద్ది కానీ నీకెందుకు ఆవేశం? ఈ రోజు రాజుగారికి వేడి నీళ్ళతో స్నానం చేయించండి. మళ్ళీ ట్విస్ట్ అంటే ఈ పున్నమి చంద్రుడికి ఈ రోజు నుంచి పౌర్ణమి వచ్చింది. అర్థం కాలేదు. నీకు దండం పెడతాను, అర్థమయ్యేటట్టు చెప్పవే. మా రాజ్యంలో పంట పొలాలు పచ్చగా ఉండాలంటే నేను 10 సంవత్సరాలు పడకరికి దూరంగా ఉండాలని మా రాజ పెద్దలు నాగబాబు గారు చెప్పారు. నిన్నటితో ఆ గడువు ముగిసినది. మహాప్రభు 10 సంవత్సరాల నుంచి నా మీద చల్లనీళ్ళు జల్లిస్తుంది మీరా? ఈ రోజు రాజుగారికి మాకు శోభనం. చిత్త మహారాణి. రాజ్యమంతా దిండలు దుప్పట్లు పంచండి. చిత్త మహారాణి. ఇంటింటికి మల్లెపూల గుట్ట కూడా పంపించండి. అలాగే మహారాణి. మల్లెపూలు ఎందుకే? నీ శోభనం జరిగిన రోజు రాజ్యమంతా సామూహిక శోభనం జరుపుకోవాలని మా గురువు గారు నాగబాబు గారు చెప్పారు. ఈ కాన్సెప్ట్ కూడా మీదే మహారాజా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? పంటలు బాగా పండాలని. ఈ రోజు మీకు మాకు డియో డియో డిస్క్ డిస్క్. అబ్బా అది అబ్బో. రాజుగాడికి మొలకలు వచ్చినాయి. రాజుగారు సంతోషంలో వంగి ఏదో ఏరుకుంటున్నట్టున్నారు. ఏమో ఏరుకోలేదే, వెనకాల నడుము పట్టేసినట్టుంది. అవునా? ఒక్క నిమిషం ఉండండి. వెనకాల టచ్ అయితే ప్రాణం పోతుంది. దండం పెడతాను. నువ్వు సంధించిన బాణాన్ని నువ్వు ఎరుకుంటూ ఎవరైనా చేస్తారు ఇక్కడ? ఎవరెక్కడ? మహారాణి. ఈ నడుము విరిగిన రాజును గుర్రపు సార్లు పడేయండి. మాకు పెళ్లి కోసం ఇంకో రాజుని చూడండి. ఏమండి? ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజు ఆఫీస్ సెలవు ఇచ్చారా మాకు? ఎందుకు? ఆఫీస్ లో లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉంటాయి కదండి, ఎక్కి వెళ్ళొచ్చు కదా. మాది ఏ కంపెనీ? లిఫ్ట్ కంపెనీ. అందుకని మా ఆఫీస్ అపార్ట్మెంట్ మొత్తం మెట్లు తీసి లిఫ్ట్ లో ఎంచుకున్నాడు. అదేం పనండి? ఆడికి పిచ్చి. ఆడి ఇంట్లో హాల్ నుంచి బాత్రూమ్ కదా లిఫ్ట్ లో వెళ్తాడు. అక్కడ నుంచి వాష్ నుంచి బయట లిఫ్ట్ లో వస్తాడు. బెడ్రూమ్ లో కూడా లిఫ్ట్ లో వెళ్తాడు. ఎందుకు? ఆడి ఇంటి నుంచి ఆఫీస్ కి రావాలంటాడు. లిఫ్ట్ ఎంచుకున్నాడా? లిఫ్ట్ లో వస్తాడు. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు. అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి. ఆడితో టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు. పిల్లండి. నానా కొంచెం జాగ్రత్త. నానా ఎక్కడికి వెళ్ళా నాన్న? అనుకుంటాం వెళ్ళావా? లేదు నన్ను ఆడుకోవడానికి వెళ్ళావా? ప్రసాద్, మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్న, ఆ రాముగాడు అదే ఆడుకుందాం రారా అన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటాడు, బాల్ పట్టుకుని అలా కొట్టినాను నన్ను మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయండి. ఆడొస్తుంది బాల్ వేయడానికి. నువ్వు బ్యాట్ తో కూడా ఆడ కొట్టకూడదు. నాన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు. ఓకే, నన్ను కూడా కొట్టాడండి. ఎరా అంకుల్ కొట్టావాట? నాన్న రాముగాడు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్నాను నాన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేనిద్దరం ఆడుకుంటాను అన్న. ఆ బొక్కలోనేమో అంకులు ఒక ఆంటీని, అందుకని పోలీస్ కన్నా అన్న తప్పని కొట్టాను నాన్న. తప్పు కదండి. అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా అంకుల్ ఏమైంది అంకుల్? ఏంటండి ఇది? స్మార్ట్ సీన్ అని వెళ్ళండి. తప్పులుగా కొట్టకూడదు ఎవరిని. అర్థమైందా? సరేనా? కూర్చో. ఏమే ఇంట్లోకి పనులు చూసుకో. అలాగేనండి. హోంవర్క్ చేసావా? చేశాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ షాట్, డి ఫర్ బేబే, ఎమ్రో, ఈ ఫర్ ఎంబే, ఎఫ్ ఫర్ నాన్న, ఎఫ్ ఫర్ ఫాక్స్ నాన్న. వెళ్ళి ఆడుకున్నాను కొంచెం గేమ్స్ అవి. సరే నాన్న. ఏంట
ఏంటో వెళ్తారేడు రాగు ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఏరా ప్రసాద్. అరే సుధీర్ బాగున్నావా? రాహుల్. హాయ్ అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. అది ఒక నిమిషం ఆగు. గ్లాస్ మంచినీళ్ళు. ఏంటి విషయాలకు వచ్చావు? ఊరికే ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి. డాక్యుమెంట్స్ లోపల పట్టుకొస్తాను. ఏంటి సంగతి, ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి సంబంధాలు అవి? అమ్మాయికి నేను నచ్చుతున్నా, నాకు అమ్మాయి నచ్చుతుంది. ఎంత పోయిన టైం నా మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అక్కడ పోతుంది మొత్తం. ఇంకేటి ఎదవని ప్రూఫ్ అయిపోతుంది. పర్లేదు, ఎంక్వైరీ చేసిన ఒక్కడ దొరికిపోతే పర్లే. నాతో పాటు నీ పేరు కూడా వస్తుంది, అది నా బాధ. ఎంక్వైరీలోనా? ఏంటి మన ఇద్దరు పేర్లే, మూడోడి పేరు ఆడుకో. సరే నాన్న. నువ్వే ఏదో చేసిన పెళ్లి చేయాలరా. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా. నా మీద ఎంక్వైరీలు ఏం చేయరుగా? అది కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయరు. వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంటిది? అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయకూడదట. అరే ఈ ఆఫర్ చూసారా? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు 50% డిస్కౌంట్ గోల్డ్ షాప్ లో. తెలుసు, అది చూసాను. నేను వెళ్ళా 1 గంట నుంచి 2 దాకా లంచ్ బ్రేక్ అంటే వాళ్ళకి. అక్కడ వెయిట్ చేసి తర్వాత కొట్టుకుంటాడని చెప్పి అది పెట్టారండి పేపర్ లో. సరే సరే, నేను డాక్యుమెంట్స్ పట్టుకొస్తా. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సరేనా? ఏమే ఆ బీరో తవాలు తీసుకుంటారా, డాక్యుమెంట్స్ తీయాలి. రాహుల్ ఆడుకున్నా, వస్తాను. సరే నాన్న. నానా రాహుల్. అంకుల్ ఎలా ఉన్నారా? ఎత్తుకున్నాయి. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎత్తుకుంటా. పిల్లల్ని ఎత్తుకోను అంకుల్, అంతే. అంకుల్ కమాన్ హార్డ్వేర్ సుధీర్. ఎత్తుకోవడం కష్టం కానీ పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా అంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యాగాని రా సుధీర్గాళ్ళకి అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుతుంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూట్? అదే ముందు లా ఉంటది కదా అంకుల్. లఫూట్? అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు రా అంకుల్. ఎన్ని పక్కన పెట్టి కానీ అంకుల్, మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా? ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? చెప్పరా చెప్పరా బంగారు తండ్రి. 9897665432144321 లాస్ట్ లో 0 అంకుల్. ఇదేట్రా 9 నుంచి 0 దాకా మొత్తం వెనక నంబర్లు చెప్పావు? మా కళావతి టీచర్ పొద్దు నుంచి అవే చెప్తారు అంకుల్. నేను అడిగింది ఆవిడేం చెప్పిద్దా కాదు అంకుల్, ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగా అంకుల్. ఆ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పరా త్వరగా. 984937+6+ = బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్. నేను ఏమడిగా నెంబర్ చెప్పడానికి ఎందుకు అంత నెంబర్ చెప్పడానికి ఎవడరా నువ్వు? నన్ను పిలుతున్నాం రా. కాదు ఏంటి ఇలాగ మాట? అంకుల్ నా బొమ్మ అంకుల్. కింద పడింది. రాంప్రసాద్. చెప్పు. రాంప్రసాద్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకు చూస్తుంది తేడా జరుగుతుందా? తేడా ఏంట్రా? వాడు బాగున్నాడుగా. ఒక్క 1 మినిట్ లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 మినిట్ లో సర్ప్రైజ్. అంకుల్ చెప్పరా. హలో లక్ష్మి, మిస్ అవుతున్నావా? నేను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడే చేస్తా, డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, ఐ లవ్ యూ. వస్తా. ఓకే బాయ్. ఎరగదేద్దాం, ఓ రేంజ్ లో ఉండాలా. ఎంతమంది ఫోన్ చేస్తారు నా కళ్ళ ముంగట? ఎవరికి చేసినావు కాల్? నాన్న కాల్ చేసిండా? గుద్దు. ఒకటి కమిట్ గా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాద్, నాకు చొక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడికి ఏమైందిరా? ఉండుండి అడేడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సరే అండి. చిట్టి చిలకమ్మ చిలుకాచే మామా. నీ బొంద అది పిచ్చిరా, అది పిచ్చి పట్టిందిరా. బ్యాక్ సైడ్ కుట్లు చూడడానికి ఇస్మార్ట్ శంకర్ చూసావా? చూసా. నేను రోజు చూస్తున్నారా. డాక్టర్ అన్న పిలిచేది ఫోన్ చేశాను, న్యూరాలజిస్ట్ వస్తున్నాడు. ఇంద్రకే ఏంటంటే పిలిచారండి? డాక్టర్ మీరు మా పక్కింట్లో డాక్టర్ మీరేనా? అవును, న్యూరో సర్జన్. వాడికి ఏదో మైండ్ లో చిప్ పెట్టారంటండి, కొంచెం సెట్ చేయండి సార్. ఆ చిప్ సంగతి చూడండి సార్ కొంచెం. ఇదేంటిది ముఖం మీద అన్ని ముడతలు వస్తున్నాయి? మీకన్నా ఎక్కువనా? సెట్ ఆ బీపీ టాబ్లెట్ అందుకోండిరా. షుగర్ టాబ్లెట్ ఎక్కడా? డాక్టర్ పంపితే మీ చిప్పుగా నేస్తారంటే అడిగి చచ్చేయండి ముందు.
అరే ఏం బ్రో మీద చేస్తున్నాం రా మీద చేస్తున్నావు ఎవరాను అరే ఏమ్రా దూరం దూరం పోతున్నావేం బ్రో బాత్రూమ్ తీసుకెళ్ళరా దగ్గరుండి రారా అరే ఎవడా చిప్పు మార్చింది ఎవడబే